హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ బయాలజీ 3rd చాప్టర్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ చాప్టర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ యాడింగ్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్, సేంద్రియ మరియు రసాయన ఎరువులను కలపడం అన్న అంశాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్ us come to the topic adding manure and fertilizers. The substances which are added to the soil in the form of nutrients for the healthy growth of plants are called manure and fertilizers. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సాయిల్కి అందించేటటువంటి న్యూట్రియంట్స్ని మనము మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? నేలకు అందించే పోషక పదార్థాలు ఆర్ న్యూట్రియంట్స్. ఎందుకు? ప్లాంట్స్ హెల్తీగా పెరగడం కోసం. I saw a healthy crop growing in a farm. In the neighboring farm, the plants were weak. Why do some plants grow better than others? బోజో 2 పొలాలను అబ్జర్వ్ చేశాడు. అందులో ఒక పొలంలో ఉన్నటువంటి క్రాప్ హెల్తీగా పెరిగింది, ఇంకొక పొలంలో ఉన్నటువంటి క్రాప్ వీక్గా పెరిగింది. ఎందుకు ఒక పొలంలో క్రాప్ హెల్తీగా ఉంది, ఇంకొక పొలంలో క్రాప్ వీక్గా ఉంది అనే డౌట్ బోజోకు రావడం జరిగింది. సాయిల్ సప్లైస్ మినరల్ న్యూట్రియంట్స్ టు ద క్రాప్ ప్లాంట్స్. సాయిల్ అనేది మొక్కలు పెరగడానికి కావలసినటువంటి మినరల్స్ని అందించడం జరుగుతుంది. దీస్ న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ సాయిల్లో ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మొక్కలు హెల్తీగా పెరగడానికి అవసరం అవుతాయి. ఇన్ సర్టన్ ఏరియాస్ ఫార్మర్స్ గ్రో క్రాప్ ఆఫ్టర్ క్రాప్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. కొన్ని ఏరియాస్లో ఫార్మర్స్ ఏం చేస్తూ ఉంటారంటే కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా ఒక క్రాప్ తర్వాత ఇంకొక క్రాప్, ఇంకొక క్రాప్ తర్వాత ఇంకొక క్రాప్, ఇలా కంటిన్యూస్గా పండిస్తూనే ఉంటారు. ద ఫీల్డ్ ఈజ్ నెవర్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఆర్ ఫాలో. సో కంటిన్యూస్గా పంటలు పండిస్తూనే ఉంటారు, ఎలాంటి గ్యాప్ ఇవ్వరు. ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ టు ద న్యూట్రియంట్స్. సో ఇలా కంటిన్యూస్గా ఒకే పొలంలో మార్చి క్రాప్స్ని పండించడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఇలా మార్చి రెగ్యులర్గా పంటలు పండించడం వల్ల, ఇలా రెగ్యులర్గా పంటలు పండించడం వల్ల ఆ సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, ఆ సాయిల్లో ఉన్నటువంటి పోషక పదార్థాలన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఫార్మర్స్ కంటిన్యూస్గా ప్లాంట్స్ని గ్రో చేయడం వల్ల, ఆ ప్లాంట్స్ సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల సాయిల్లో న్యూట్రియంట్స్ కంటెంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కంటిన్యూస్ కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ మేక్స్ ద సాయిల్ పూర్ ఇన్ న్యూట్రియంట్స్. సో ఈ విధంగా కంటిన్యూస్గా కల్టివేషన్ చేయడం వలన సాయిల్లో న్యూట్రియంట్ కంటెంట్ తగ్గిపోతుంది. దాన్నే మనము సాయిల్ పూర్ ఇన్ న్యూట్రియంట్స్ అంటాము. సో దట్ సాయిల్ హ్యావింగ్ పూర్ న్యూట్రియంట్స్. సో కంటిన్యూస్గా పంటలు పండించడం వలన ఆ సాయిల్లో న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. దేర్ఫోర్ ఫార్మర్స్ హ్యావ్ టు యాడ్ మాన్యూర్ టు ద ఫీల్డ్స్ టు రీప్లెనిష్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్. సో ఈ విధంగా ఏదైతే పోషక పదార్థాలు సాయిల్లో తగ్గిపోతాయో ఆ సాయిల్కి ఫార్మర్స్ మాన్యూర్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మాన్యూర్స్ యాడ్ చేయడం వల్ల ఏదైతే న్యూట్రియంట్స్ సాయిల్లో తగ్గిపోయాయో అవి మళ్ళీ రీప్లెనిష్ అయ్యి మళ్ళా ప్లాంట్స్ గ్రో అవ్వడానికి అవసరమవుతాయి. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ మాన్యూరింగ్. సో ఈ విధంగా ఫార్మర్స్ మొక్కలకు కావలసినటువంటి న్యూట్రియంట్స్ని సాయిల్కి యాడ్ చేయడాన్ని మనం మాన్యూరింగ్ అంటాము, ఎరువులు వేయడం. ఇంప్రాపర్ ఆర్ ఇన్సఫిషియెంట్ మాన్యూరింగ్ రిజల్ట్స్ ఇన్ వీక్ ప్లాంట్స్. సో ఈ విధంగా మొక్కలకి ఎంత క్వాంటిటీలో అయితే న్యూట్రియంట్స్ అవసరమవుతాయో అంత క్వాంటిటీలో ఇవ్వకుండా తక్కువగా ఇచ్చినట్టయితే, లేదా ప్రాపర్గా ఇంప్రాపర్, దట్ మీన్స్ ప్రాపర్గా ఇవ్వనట్టయితే అక్కడ పెరిగేటటువంటి ప్లాంట్స్ వీక్గా ఉంటాయి. ఇంప్రాపర్ ఆర్ ఇన్సఫిషియెంట్ మాన్యూరింగ్ రిజల్ట్స్ ఇన్ ఏ వీక్ ప్లాంట్స్. సో ఇక్కడ బోజో అబ్జర్వ్ చేశాడు కదా, వీక్ ప్లాంట్స్ ఎందుకు ఉండొచ్చు? So right, that
సాయిల్ డస్ నాట్ హ్యావ్ సఫిషియంట్ న్యూట్రియంట్స్. సో ఆ సాయిల్లో ఆ పంట పెరగడానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ లేవు కనుక అక్కడ ప్లాంట్స్ అనేవి వీక్గా పెరిగాయి. అర్థమైందా? రైట్. మాన్యూర్ ఈజ్ అన్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ obtained from the decomposition of plant or animal waste. నెక్స్ట్ మాన్యూర్. మాన్యూర్ అంటే ఏంటి? సేంద్రియ ఎరువులు. సో ఈ సేంద్రియ ఎరువులు అనేవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? ద సబ్స్టెన్సెస్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అయినటువంటి అనిమల్స్ నుంచి కానీ లేదా ప్లాంట్స్ నుంచి కానీ ఈ మెటీరియల్స్ వచ్చినట్టయితే దాన్ని మనం ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్లో ముఖ్యంగా మనకు అనిమల్ వేస్ట్స్ అండ్ ప్లాంట్ వేస్ట్స్. అనిమల్ వేస్ట్ అంటే ఏంటి? సో కౌ డంగ్, షీప్ డంగ్. సో ఇలా మనకు కౌస్, గోడ్స్, షీప్స్ ఇలాంటి వాటి నుంచి పేడ వస్తుంది కదా, ఆ పేడనంతా కూడా మనం తీసుకొచ్చి అగ్రికల్చర్లో మాన్యూర్గా యూటిలైజ్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ రాలిపోయినటువంటి ఆకులు, కొమ్మలు ఇలాంటివన్నీ కూడా మనకు మాన్యూర్గా ఉపయోగపడుతుంది. సో ఇలా మనకు ప్లాంట్స్ నుంచి కానీ లేదా అనిమల్స్ నుంచి కానీ వచ్చినటువంటి సబ్స్టెన్సెస్ సాయిల్లో డీకంపోజ్ అయిపోతే అంటే డీగ్రేడ్ అయిపోయిన తర్వాత అవి మాన్యూర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీన్నే మనము మాన్యూర్ లేదా సేంద్రియ ఎరువు అని చెప్పడం జరుగుతుంది. ఫార్మర్స్ డంప్ ప్లాంట్ అండ్ అనిమల్ వేస్ట్ ఇన్ ఏ పిట్స్ అట్ ఓపెన్ ప్లేసెస్ అండ్ అల్లో ఇట్ టు డీకంపోజ్. సో ఈ ఫార్మర్స్ జనరల్గా ఏం చేస్తారు? ఈ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ అనిమల్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ ఒక చోట డంప్ చేసి పెడతారు, ఒక కుప్పగా వేసి పెడతారు. కుప్పగా వేసి పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి ఏమవుతుందంటే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ యాక్షన్స్ వల్ల ఆ కుప్పగా వేసినటువంటి ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా డీగ్రేడ్ అయిపోయి డీకంపోజ్ అయిపోయి అవి మాన్యూర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ద డీకంపోజిషన్ ఈజ్ కాజ్డ్ బై సమ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ యాక్షన్ వల్ల మనం వేసినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా డీకంపోజ్ అయిపోవడం జరుగుతుంది. ద డీకంపోజ్డ్ మ్యాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఆర్గానిక్ మాన్యూర్. సో ఈ విధంగా మనకు డీకంపోజ్ అయినటువంటి మెటీరియల్ని మనము మాన్యూర్గా క్రాప్స్కి అందించడం జరుగుతుంది. నౌ లెట్ us see that role of nutrients in the plant growth. సో మనకి ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు. సో ఈ యాక్టివిటీ ద్వారా మనకు ఫర్టిలైజర్స్, మాన్యూర్ వల్ల మనకు ఏంటి ఉపయోగం అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. నౌ లుక్ అట్ దిస్ యాక్టివిటీ 3.2. టేక్ మూంగ్ ఆర్ గ్రామ్ సీడ్స్ అండ్ జెర్మినేట్ దెమ్. సో మనం మూంగ్ లేదా గ్రామ్ సీడ్స్ని తీసుకొని వాటిని కొద్దిగా మొలకెత్తేలాగా చేయాలి. సెలెక్ట్ 3 ఈక్వల్ సైజ్డ్ సీడ్లింగ్స్. సో 3 ఈక్వల్ సైజులో ఉన్నటువంటి మొలకెత్తినటువంటి సీడ్లింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. టేక్ 3 ఎంటీ గ్లాసెస్ ఆర్ సిమిలర్ వెజల్స్. సో 3 ఎంటీ గ్లాసెస్ కానీ లేదంటే సేమ్గా ఉన్నటువంటి కుండీలను కానీ మనము 3 తీసుకోవాలి. మార్క్ దెమ్ ఏ, బి అండ్ సి. సో వాటిని ఏబిసిగా మార్క్ చేసుకోవాలి. టు గ్లాస్ ఏ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మిక్స్డ్ విత్ ఏ లిటిల్ కౌ డంగ్ మాన్యూర్. సో మనము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో గ్లాస్ లేదా పాట్ దానికి ఏ అని పెట్టాం కదా. సో ఆ ఏలో సాయిల్ మిక్స్డ్ విత్ లిటిల్ కౌ డంగ్, కొద్దిగా సాయిల్, కౌ డంగ్ రెండు కలిపి మనము ఆ పాట్లో నింపాలి. ఇన్ గ్లాస్ బి పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ మిక్స్డ్ విత్ లిటిల్ యూరియా. ఈ గ్లాస్ బిలో మనం ఏం చేయాలి? సాయిల్ ప్లస్ కొద్దిగా యూరియా రెండు కలిపి సేమ్ అమౌంట్లో బిలో నింపాలి. టేక్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఇన్ గ్లాస్ సి వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. సో ఇక్కడ సి పార్ట్లో మనం ఏం చేయాలి? ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ సాయిల్ మాత్రమే మనం ఏలో బిలో ఎంత యాడ్ చేసామో అంతే పరిమాణంలో నింపాలి. సో ఇప్పుడు ఏం చేసాము? సీడ్స్ తీసుకున్నాం, వాటిని మొలకెత్తించాం. సో 3 ఒకే సైజు ఉన్నటువంటివి తీసుకున్నాం. సో 3 పార్ట్స్ తీసుకున్నాం, వాటి ఏబిసిని మార్క్ చేసాం. సో ఒక దాంట్లో సాయిల్ ప్లస్ కౌడంగ్ వేసాం, ఇంకొక దాంట్లో సాయిల్ ప్లస్ యూరియా వేసాం, ఇంకొక దాంట్లో ఏమీ వేయకుండా అలానే ఉంచాము. నౌ పోర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ఈచ్ గ్లాస్ అండ్ ప్లాంట్ ద సీడ్లింగ్స్ ఇన్ దెమ్. సో ప్రతి దాంట్లోనూ కొద్దిగా వాటర్ వేసి ఆ సీడ్లింగ్స్ని ఆ పార్ట్స్లో నాటాలి. కీప్ దెమ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్
అండ్ వాటర్ దెమ్ డైలీ. సో వీటిని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి మనము రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉండాలి. ఆఫ్టర్ 7 to 10 days అబ్జర్వ్ దేర్ గ్రోత్. సో మనము ఒక 7 to 10 days తర్వాత మనము ఆ పార్ట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే, లెట్ us సీ దట్ ఇలా గ్లాసెస్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత ఇలా మనము ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి. సో ఇలా చూడండి, ఇక్కడ ఏ ప్లాంట్లో మనకు గ్రోత్ అనేది బాగా వచ్చింది, ఏ, బి ఆర్ సి, దేంట్లో వచ్చింది? సో బిలో చూసినట్టయితే మనకు ఎక్కువగా గ్రోత్ అనేది కనబడుతుంది, ఏలో దానికంటే కొద్దిగా తక్కువ కనబడుతుంది, సిలో అయితే చాలా తక్కువగా గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి, ఏలో ఏం వేసాం, కౌడంగ్ వేసాం, సాయిల్ వేసాం. బిలో ఏం వేసాం, యూరియా వేసాం, సాయిల్ వేసాం. సిలో ఏం వేసాం, మాన్యూర్ అనేది వేయలేదు. సో ఇలా మాన్యూర్ వేయలేదు కాబట్టి ఇక్కడ గ్రోత్ అనేది ఎలా ఉంది, చాలా తక్కువగా ఉంది. సో ఈ రెండింటికి దీనికి ఫర్టిలైజర్ వేసాం, దీనికి మాన్యూర్ వేసాం. సో ఫర్టిలైజర్ వేసిన దాంట్లో ఎక్కువగా గ్రోత్ ఉంది, మాన్యూర్ వేసిన దాంట్లో కూడా ఇంచుమించు ఈక్వల్గా ఉంది, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువగానే ఉంది. డిడ్ ప్లాంట్స్ ఇన్ ఆల్ ద గ్లాసెస్ గ్రో అట్ ద సేమ్ ప్లేస్? విచ్ గ్లాస్ షోడ్ బెటర్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్? ఇన్ విచ్ గ్లాస్ వాజ్ ద గ్రోత్ ఫాస్టెస్ట్? సో ఇలా మనకు దేంట్లో ఫాస్ట్గా ఉంది, దేంట్లో స్లోగా ఉంది, సిలో స్లోగా ఉంది, బిలో, ఏలో ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మాన్యూర్స్ అనేది ప్లాంట్స్ పెరగడానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ని అందిస్తాయి. అర్థమవుతుందా లేదా? ఎస్, అర్థమవుతుంది. నెక్స్ట్, ఫర్టిలైజర్స్ ఆర్ కెమికల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ పర్టికులర్ న్యూట్రియంట్స్. సో ఈ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే, రసాయన ఎరువులు సాధారణంగా అవి ఒక రకమైనటువంటి కెమికల్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ పర్టికులర్ న్యూట్రియంట్స్. సో ఈ రసాయనిక ఎరువుల్లో ఏమవుతుందంటే, మనకి ఏ న్యూట్రియంట్ అయితే కావాలో అదే న్యూట్రియంట్స్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రోజన్ కావాలి అనుకోండి, నైట్రోజనే మనకు దాంట్లో ఉంటుంది. పొటాష్ కావాలనుకోండి, పొటాషే ఉంటుంది. సో ఫాస్ఫరస్ కావాలంటే ఫాస్ఫరసే ఉంటుంది. సో ఇలా మనకు ఏ న్యూట్రియంట్ కావాలో ఆ న్యూట్రియంట్ ఉంటే దాన్నే మనము ఫర్టిలైజర్స్ అంటాము. హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ మాన్యూర్? ఇప్పుడు ఫర్టిలైజర్స్ని, మాన్యూర్స్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చా? ఎస్. సో ఫర్టిలైజర్స్ అనేవి మనం కెమికల్స్తో చేస్తాం, మాన్యూర్ అనేది నేచురల్ సబ్స్టెన్సెస్ నుంచి వస్తుంది. ఫర్టిలైజర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఫర్టిలైజర్స్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాం మనము? ఫ్యాక్టరీస్లో ప్రొడ్యూస్ చేస్తాం. అదే మాన్యూర్ని ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాం? పొలాల్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్టిలైజర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆర్ యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఇలా మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని చూసినట్టయితే, యూరియా మనం ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా వాడాం కదా, లిటిల్ అమౌంట్ ఆఫ్ యూరియా. సో ఇట్ ఈస్ ఏ కెమికల్ ఫర్టిలైజర్. అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే. ఎన్పికే అంటే ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో ఈ 3 న్యూట్రియంట్స్ కూడా ఈ ఎన్పికే అనేటటువంటి ఫర్టిలైజర్లో ఉంటాయి. సో ఈ ఫర్టిలైజర్స్ ఏంటి? కెమికల్స్, ఈ ఫ్యాక్టరీస్లో తయారు చేస్తాము, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట. నెక్స్ట్, ద యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హ్యాస్ హెల్ప్డ్ ఫార్మర్స్ టు గెట్ బెటర్ ఈల్డ్ ఆఫ్ క్రాప్స్ సచ్ యాజ్ వీట్, ప్యాడీ అండ్ మేజ్. సో ఈ ఫర్టిలైజర్స్ను వాడడం వలన ఫార్మర్స్కి ఎక్కువగా ఈల్డ్ రావడం జరుగుతుంది. బట్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హ్యాస్ మేడ్ ద సాయిల్ లెస్ ఫర్టైల్. సో ఈ విధంగా ఫర్టిలైజర్స్ ప్లాంట్స్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి, కానీ ఇవి కూడా చాలా వరకు డేంజర్. ఎక్కువగా మనం ఎక్సెసివ్గా అంటే ఎక్కువగా వాడడం వల్ల మనకు సాయిల్ అనేది ఇన్ఫర్టైల్గా మారుతుంది, అంటే పంటలు పండటానికి అనుకూలంగా ఉండదు. ఫర్టిలైజర్స్ హ్యావ్ ఆల్సో బికమ్ ఏ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఇలా ఫర్టిలైజర్స్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా మనకు వాటర్ పొల్యూషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు మీకు డౌట్ రావచ్చు, సార్ వాటర్ పొల్యూషన్ అయితే వాటర్లో ఉంటుంది కదా, మనకి ఇక్కడ క్రాప్స్లో సాయిల్కి కదా మనము ఈ ఫర్టిలైజర్స్ వేస్తామని, రైట్? సో ఎప్పుడైతే మనం ఫర్టిలైజర్స్ వేస్తామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ సాయిల్లో కరుగుతాయి. సో ఎప్పుడైతే రెయిన్స్ పడతాయి అప్పుడేమవుతుంది, ఈ సాయిల్ నుంచినే కదా వాటర్ అనేది చెరువుల్లోకి, కుంటల్లోకి, రివర్స్లోకి అని వెళ్ళేది. సో కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వాటర్లో కరిగిపోయి దీంతో పాటుగా ఆ రివర్లోకో లేదంటే కెనాల్లోకో చెరువులోకో ఎక్కడికో వెళ్తుంటాయి. సో ఈ విధంగా వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. Therefore, in order to maintain the fertility of the soil,
we have to substitute fertilizers with organic manure or leave the field uncultivated in between two crops. సో ఈ విధంగా మనము ఫర్టిలైజర్స్ యొక్క వాడకాన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలంటే వాటికి సబ్స్టిట్యూట్గా ఆర్గానిక్ మాన్యూర్ని వేసుకోవాలి, అంటే సేంద్రియ పదార్థాలను ఎరువులుగా వేసుకోవాలి. లేదంటే ఒక క్రాప్ పండించిన తర్వాత కొన్ని రోజులు అలానే ఉంచేసామంటే మనకు ఆ న్యూట్రియంట్స్ అంతా కూడా మళ్ళీ రీప్లెనిష్ అయ్యి మళ్ళీ మనకు సాయిల్ అనేది ప్రాపర్గా న్యూట్రియంట్స్తో ఫిల్ అవుతుంది. సో దాన్నే మనము అన్కల్టివేటెడ్ ఆర్ ఫాలో అంటాం. సో పంటలను కంటిన్యూస్గా పండించకుండా ఒక పంట పండించడం, కొద్ది గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఇంకో పంట పండించడం, ఇలా చేసినట్టయితే మనకు సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి మళ్ళీ రీప్లెనిష్ అవుతాయి. ద యూజ్ ఆఫ్ మాన్యూర్ improves soil texture as well as its water retaining capacity. It replenishes the soil with nutrients. సో ఈ విధంగా మనకు మాన్యూర్స్ని వేయడం వల్ల సాయిల్ టెక్స్చర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ. వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అంటే సాయిల్లో వాటర్ నిలువ ఉండే సామర్థ్యం పెరిగి ఎక్కువ రోజులు తడిగా ఉండేటట్టుగా చేస్తుంది. సో ఎక్కువ రోజులు తడిగా ఉంటే ఏమవుతుంది, మనకు వాటర్ అనేది ప్లాంట్స్కి తక్కువగా పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, అనదర్ మెథడ్ ఆఫ్ రీప్లెనిషింగ్ ద సాయిల్ విత్ న్యూట్రియంట్స్ ఈజ్ త్రూ క్రాప్ రొటేషన్. సో ఇలా మనకు మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్స్తో మనకు న్యూట్రియంట్స్ సాధారణంగా రీప్లెనిష్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనము క్రాప్ రొటేషన్ అనేటటువంటి ప్రాసెస్ ద్వారా కూడా మనకు సాయిల్లో న్యూట్రియంట్స్ని రీప్లెనిష్ చేయొచ్చు. ఎలా? దిస్ క్యాన్ బి డన్ బై గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్లీ. సో సేమ్ ఫీల్డ్లో సేమ్ క్రాప్ కంటిన్యూస్గా వేస్తున్నామంటే ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి ప్లాంట్స్, రిమైనింగ్ న్యూట్రియంట్స్ అన్నీ సాయిల్లోనే ఉండిపోతాయి కదా. అలానే మనకు ఒక సీజన్లో ఒక క్రాప్ వేసి ఇంకో సీజన్లో ఇంకో క్రాప్ వేసామనుకో, అంటే ఆల్టర్నేటివ్గా వేసామంటే ఏమవుతుంది, ఏ క్రాప్కి కావాల్సినటువంటి ఆ న్యూట్రియంట్స్ ఆ ప్లాంట్ తీసుకుంటుంది, రిమైనింగ్ న్యూట్రియంట్స్ అలానే సాయిల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకో క్రాప్ వేసినప్పుడు ఏమవుతుంది, దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ తీసుకుంటుంది, మిగతా న్యూట్రియంట్స్ సాయిల్లో అలానే ఉంటాయి. సో ఇలా మనకు ఒకే టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కాకుండా అన్ని న్యూట్రియంట్స్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి. సో ఏదైతే ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటుందో ఆ న్యూట్రియంట్స్ని అది యూటిలైజ్ చేసుకోక రిమైనింగ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సాయిల్లో ఉంటాయి. సో ఇలా క్రాప్ రొటేషన్ అంటే క్రాప్ మార్చి పండించడం వల్ల కూడా మనకు సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి రీప్లెనిష్ అవుతాయి, దట్ మీన్స్ రీప్లేస్ అవుతాయి. ఎర్లియర్ ఫార్మర్స్ ఇన్ నార్థన్ ఇండియా యూజ్డ్ టు grow legumes as fodder in one season and wheat in the next season. సో ఇక్కడ నార్త్ ఇండియాలో ఫార్మర్స్ అంతా కూడా ఒక సీజన్లో ఏం చేసేవాళ్ళు, గ్రో లెగ్యూమ్స్ అంటే లెగ్యూమ్ ప్లాంట్స్ అనేటటువంటి వాటిని పెంచేవాళ్ళు, నెక్స్ట్ సీజన్లో వీట్ వేసేవాళ్ళు. సో ఇలా వేయడం వల్ల ఏమవుతుంది, ఈ లెగ్యూమ్స్ అన్నీ కూడా నైట్రోజన్ రిచ్గా సాయిల్ చేసి పెడతాయి. తర్వాత ఆ నైట్రోజన్ని వీట్ ప్లాంట్స్ అనేవి బాగా ప్రాపర్గా పెరగడానికి నైట్రోజన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాయి. దిస్ హెల్ప్డ్ ఇన్ ద రీప్లెనిష్ ఆఫ్ ద సాయిల్ విత్ నైట్రోజన్. సో అదే చెప్పాం కదా, సో ఈ లెగ్యూమినేసి ప్లాంట్స్కి నైట్రోజన్ అవసరం లేదు. సో ఈ నైట్రోజన్ని ఎక్కువగా సాయిల్లో ఉండేటట్టుగా చేస్తాయి. వీటికి ఎక్కువ నైట్రోజన్ కావాలి కాబట్టి ఆ నైట్రోజన్ని ఈ వీట్ ప్లాంట్స్ తీసుకొని బాగా గ్రో అవుతాయి. ఫార్మర్స్ ఆర్ బీయింగ్ ఎన్కరేజ్డ్ టు అడాప్ట్ దిస్ ప్రాక్టీస్. సో ఫార్మర్స్ చాలా వరకు ఈ ప్రాక్టీసెస్నే చేస్తారు. ఎందుకు, మనకు తక్కువ ఖర్చు అవుతుంది, ఈ కెమికల్స్ని మాన్యూర్స్ని వీటినంతా కొనే పని ఉండదు. సో ఇలా మనకు క్రాప్ రొటేషన్ ద్వారా ఎక్కువ ఖర్చు లేకుండా మనకు సాయిల్ని న్యూట్రియంట్స్ని రీప్లేస్ చేయొచ్చు. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రైజోబియం బ్యాక్టీరియా. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద నోడ్యూల్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్. దే ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. ఇంకా మనం ఏం చూసాం, లాస్ట్ క్లాసెస్లో చూసాం, సమ్ లెగ్యూమినేసి ప్లాంట్స్, కొన్ని లెగ్యూమినేసి ప్లాంట్స్, ఇప్పుడు గ్రౌండ్ నట్ లాంటి ప్లాంట్స్లో వాటి యొక్క రూట్స్లో రైజోబియం అనేటటువంటి ఒక బ్యాక్టీరియా ఉండి ఆ బ్యాక్టీరియా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ అంతా తీసుకొని వాటిని నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్గా మార్చి మనకు మొక్కలకు అందిస్తుంది అన్న అంశాన్ని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లోనే చదివాం. సో ఇలా మనకు నైట్రోజన్ని అట్మాస్ఫియర్ని తీసుకొచ్చి నైట్రేట్స్గా మార్చి మొక్కలకి అందించడం వల్ల కూడా నైట్రోజన్ అనేటటువంటి ఎలిమెంట్ మనకు మొక్కలకి ప్రాపర్గా అందుతుంది. సో ఈ విధంగా మనము మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్ని వేసి క్రాప్ రొటేషన్ ద్వారా మనకు సాయిల్లో తగ్గినటువంటి మినరల్ న్యూట్రియంట్స్ని మళ్ళా రీప్లేస్ చేసుకోవచ్చు. నౌ లెట్ us see the differences between
ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్. సో మనం ఇప్పుడు ఫర్టిలైజర్కి మాన్యూర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్టిలైజర్ ఈజ్ మ్యాన్ మేడ్ ఇనార్గానిక్ సాల్ట్. సో ఫర్టిలైజర్స్ ఏం చెప్పాం, మనం తయారు చేస్తాం, వాటిని మనం ఇనార్గానిక్ సాల్ట్స్ అంటాం. వై వీ కాల్ ఇట్ యాజ్ ఇనార్గానిక్ సాల్ట్స్? ఎందుకు మనం ఇనార్గానిక్ సాల్ట్స్ అంటాం? నాన్ లివింగ్ సోర్సెస్ నుంచి వస్తాయి, అంటే మినరల్స్ నుంచి వస్తాయి కాబట్టి వాటిని ఇనార్గానిక్ సాల్ట్స్ అంటాము. మాన్యూర్ ఈజ్ నేచురల్ సబ్స్టెన్స్ అబ్టైన్డ్ బై ద డీకంపోజిషన్ ఆఫ్ క్యాటిల్ డంగ్ అండ్ ప్లాంట్ రెసిడ్యూస్. సో ఇలా ప్లాంట్ నుండి అనిమల్స్ నుంచి వస్తాయి కాబట్టి వీటిని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా చెప్పడం జరుగుతుంది. సో మాన్యూర్ ఈజ్ ఏ ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఫర్టిలైజర్ ఈజ్ ఏ ఇనార్గానిక్ సాల్ట్. నెక్స్ట్, ఫర్టిలైజర్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ఫ్యాక్టరీస్. ఫర్టిలైజర్స్ ఎక్కడ ప్రిపేర్ చేస్తాం? ఫ్యాక్టరీస్లో ప్రిపేర్ చేస్తాం. మాన్యూర్స్ ఎక్కడ ప్రిపేర్ చేస్తాం? మాన్యూర్ క్యాన్ బి ప్రిపేర్డ్ ఇన్ ద ఫీల్డ్స్. అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనము ఈ మాన్యూర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్టిలైజర్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ హ్యూమస్ టు ద సాయిల్. సో ఈ ఫర్టిలైజర్స్లో హ్యూమస్ అంటే కుళ్ళిపోయిన పదార్థం ఏమీ ఉండదు, డైరెక్ట్గా కెమికల్స్ కాబట్టి అవి డైరెక్ట్గా న్యూట్రియంట్స్ని ఇస్తాయి. మాన్యూర్ ప్రొవైడ్స్ ఎ లాట్ ఆఫ్ హ్యూమస్ టు ద సాయిల్. సో ఈ మాన్యూర్ కుళ్ళిపోయి హ్యూమస్ లాగా ఫస్ట్ మారుతుంది, ఆ హ్యూమస్ మనకు ఎక్కువగా సాయిల్లో ఉంటుంది. బట్ ఫర్టిలైజర్స్లో ఈ హ్యూమస్ అనేది ఉండదు. నెక్స్ట్, ఫర్టిలైజర్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. సో మనకు స్పెసిఫిక్గా ఏ కెమికల్స్ కావాలో అదే కెమికల్స్ మనం తయారు చేసుకుంటాం కాబట్టి ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. మాన్యూర్ విషయానికి వచ్చినట్టయితే మాన్యూర్ ఈజ్ రిలేటివ్లీ లెస్ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్. సో ఇలా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ఉంటాయి, కానీ దీంట్లో ఉన్నంత క్వాంటిటీ ఉండదు, కొద్దిగా తక్కువగా ఉంటాయి, కానీ మోర్ న్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి, స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనము ఫర్టిలైజర్స్కి మాన్యూర్స్కి చూసినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఈస్ బెటర్, మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్? రెండు కూడా మంచివే, కానీ మనము సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటే మాన్యూర్స్ని మనము ఎక్కువగా యాడ్ చేసినట్టయితే మనకు పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మనం తినేటటువంటి ఫుడ్ కూడా న్యూట్రియస్గా ఉంటుంది, తర్వాత డిసీజెస్ రాకుండా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మన కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించాలి. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ మాన్యూర్. సో మాన్యూర్ని మనం వేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ద ఆర్గానిక్ మాన్యూర్ ఈజ్ కన్సిడర్డ్ బెటర్ దాన్ ఫర్టిలైజర్స్. దిస్ ఈజ్ బికాస్. సో ఇప్పుడు రెండు మంచివైనప్పటికీ వాటిలో బెటర్ ఏదని చెప్పాం, మాన్యూర్ ఈజ్ బెటర్ అని చెప్పాం. ఎందుకు అనేది మనము ఒకసారి చూసినట్టయితే, ఇట్ ఎన్హాన్సెస్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. సో సాయిల్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే తడిగా ఉండేటటువంటి కెపాసిటీని పెంచుతుంది. ఇట్ మేక్స్ ద సాయిల్ పోరస్ డ్యూ టు విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బికమ్స్ ఈజీలీ. సో సాయిల్ పోరస్ అంటే అంత క్లేగా కాకుండా పోరస్ అంటే సాయిల్లోకి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళి రావడానికి అనువుగా ఉంటుంది. సో కాబట్టి గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రాపర్గా జరుగుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ ప్రాపర్గా జరిగిందంటే రూట్స్ అనేవి ప్రాపర్గా పెరుగుతాయి. ఇట్ ఇంక్రీజెస్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెండ్లీ మైక్రోబ్స్. సో ఈ మాన్యూర్ వల్ల మనకి ఏమవుతుందంటే హ్యూమస్ బాగా ఫామ్ అవుతుంది. ఈ హ్యూమస్ బాగా ఫామ్ అవ్వడం వల్ల ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్, సో కొన్ని రకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బాగా గ్రో అవుతాయి. నెక్స్ట్, ఇట్ ఇంప్రూవ్స్ ద టెక్స్చర్ ఆఫ్ ద సాయిల్. సో సాయిల్ కూడా పంటలు పండడానికి అనుకూలంగా ఉండేటటువంటి సాయిల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మాన్యూర్ అండ్ ఫర్టిలైజర్ సంబంధించి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్, please comment on comment section or mail us to srigurubioclasses@gmail.com. Thank you for watching.